చేసుకున్నాను. చాలా చిన్న బిజినెస్ లో ఫీల్ అయ్యాను. సబ్బులు బేస్డ్ కంపెనీ ఏంటి, దీంట్లో జాయిన్ అయితే లక్షలు రావడం ఏంటి అని విచిత్రం అనిపించింది. సో ఒక 4-5 నెలలు మా అప్లైనర్లు మమ్మల్ని ఎంతో ఫోర్స్ చేసినా సరే ఈ బిజినెస్ లో నేను జాయిన్ అవ్వలేదు. బట్ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ట్రైనింగ్ అవ్వడానికి జరిగింది. ఆ ట్రైనింగ్ లో గ్రేట్ లీడర్ విజయరాజ్ సార్ ఒక ట్రైనింగ్ విని సో మోటివేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ యొక్క చాలా మంది లీడర్స్ ని, సక్సెస్ అయిన లీడర్స్ ని చూసి ఇది సబ్బులు బేస్డ్ బిజినెస్ కాదు, దీంట్లో ఏదో ఉంది, మనం సంపాదించే ఇన్కమ్ సంపాదన కాదు, దీన్ని తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్కమ్ 83 రూపాయలు. సో ఈ 83 రూపాయల ఇన్కమ్ చూసి చాలా మంది నవ్వుకున్నారు. సో నవ్వుకున్నా సరే నా అప్లయన్స్ వాళ్ళు ఉండేది ఒకే సొసైటీలో, నేను ఉండేది ఒకే సొసైటీలో, వాళ్ళకి అదే జనాభా, నాకు అదే జనాభా. వాళ్ళకి సాధ్యమైనప్పుడు నేనెందుకు సాధ్యం కావట్లేదు, నాకు సాధ్యం కావట్లేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు, అదేంటో మనం తెలుసుకుంటే మనం సాధించగలం అన్న ఉద్దేశంతో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని 100 ట్రైనింగ్లు అటెండ్ అవ్వడం జరిగింది. నా నాలెడ్జ్ని పెంచుకోవడం జరిగింది. సో అలా పెంచుకోవడం వల్ల 83 రూపాయలతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ 6 సంవత్సరాల్లో యాన్ అండ్ యావరేజ్గా 5 lakhs పైబడి ఇన్కమ్ తీసుకుంటూ నా లైఫ్ని చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. దట్ ఈరోజు ఈ కంపెనీలో కార్ లేదు. నాకు కార్ అంటే ఏంటో తెలియదు. మా ఫ్యామిలీలో చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో మా అమ్మ తరపులు కానీ మా నాన్న తరపులు కానీ ఎవరికి కార్ అంటే ఏంటో తెలియదు. అలాంటి నాకు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల కంపెనీ 15 లక్షలు అయినటువంటి స్కోడా ర్యాపిడ్ కార్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీ ద్వారా ఒక మంచి ఇన్కమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇంత ఒక మంచి అచీవ్మెంట్ నేను సాధించడానికి ప్రధానమైన కారణం మా గ్రేట్ మెంటర్స్ అని చెప్పొచ్చు, గ్రేట్ అప్లైనర్స్ అని చెప్పొచ్చు, అలాగే మై లవ్లీ డౌన్లైన్స్ అని చెప్పొచ్చు. లీడర్స్ ఒక్క అర్థం చేసుకోండి, ఈ బిజినెస్ లో ఇక్కడ సక్సెస్ అంటూ ఏముండదు. మేము ఆపర్చునిటీ మాకు ముందు వచ్చింది, మీకు లేట్ వచ్చింది, అంతే తేడా. సో ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని నమ్మి బలంగా నిలబడితే, ఒక 5 సంవత్సరాలు కనుక మీరు కాదనుకుని మీరు నిలబడితే 5 సంవత్సరాల తర్వాత మీరు కూడా నెలకి 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటే మీకు నచ్చిన కారులో తిరుగుతూ మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఉంది. ఒక పేదవాడికి, ఒక మిడిల్ క్లాస్ వాడికి డబ్బు సంపాదించాలని కోరుకుంటే చదువుతో సంబంధం లేకుండా, పెట్టుబడితో సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఏరియాతో సంబంధం లేకుండా ఎలాంటి వ్యక్తి అయినా డబ్బు సంపాదించాలని కోరుకుంటే చాలు. ఇక్కడికి మిమ్మల్ని ఎవరికి తీసుకొచ్చారో వాళ్ళ చెయ్యి పట్టుకోండి, వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఒక 2 సంవత్సరాలు మీ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టండి. జస్ట్ ఈ 2 సంవత్సరాలు వాళ్ళతో నడవండి. ఒక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇన్నాళ్ళు బతికిన బతికి వేరు, ఇక నుంచి బతుకు చాలా గొప్పగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. జస్ట్ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుని మీ అప్లై చేయి పట్టుకుని 1 కాదు 2 కాదు 100 మీటింగ్ అటెండ్ అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి, మీరు అలాగే సక్సెస్ అవుతారు. సో ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశం అందరికీ ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఇందులో మన గ్రేట్ CEO సార్ చెప్పారు, ఈ కంపెనీలో 4 కోట్ల మంది జనాభా ఉన్నారని చెప్పి. మన ఇండియాలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. తిప్పి కొడితే 1% జనాభా కూడా ఇంకా వెస్టేజ్లో లేరు. అంటే ఎంత ఖాళీ ఉందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కనుక మీరు వెస్టేజ్ ఆపర్చునిటీని సీరియస్ గా తీసుకోకపోతే గత 5 సంవత్సరాల తర్వాత ప్రధానంగా బాధపడేది ఈ రోజు మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా బాధపడతారు, ఆ రోజు నేను మీటింగ్ వెళ్ళి ఆపర్చునిటీ ఉపయోగించుకోలేదు అని. ఎందుకంటే అప్పటికి నీ ఇంటి పక్కన ఆ ఇంటి పక్కనాడు నెలకు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు సంపాదిస్తూ వెస్టేజ్ కారులో తిరుగుతూ నీ ముందే తిరుగుతూ ఉంటాడు. సో అలాంటి బాధ నువ్వు పడకుండా ఉండాలి అంటే ఈ రోజు రైట్ టైం. కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో, వెస్టేజ్ ఎవరైతే సీరియస్ గా తీసుకోకుండా ఆడుతూ పాడుతూ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వెస్టేజ్ సీరియస్ తీసుకుని మీ అప్లై చేయబట్టుకున్నారు అండి. మీ అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా గ్రేట్ మెంటర్స్ కి, మా అప్లైనర్స్ కి, అలాగే కంపెనీ మేనేజ్మెంట్ కి, మా డౌన్ లైన్స్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా వెళ్ళిపోండి.